ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఏముంది అండ్ మిడ్ నైట్ థాట్స్ ఏంటి, లేట్ నైట్ థాట్స్ అండ్ మిడ్ నైట్ థాట్స్ ఏంటి అనేది మనం చూద్దాము. మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. లేదంటే కనుక మీ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వకపోతే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. మీకు సంబంధించిన పర్సనల్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఏమైనా తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో రీడింగ్ లోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ అండ్ మిడ్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? 8 of Swords, 3 of Pentacles, 2 of Wands, 10 of Cups, 6 of Swords, 3 of Swords, 9 of Swords, Knight of Cups. సో లేట్ నైట్ థాట్స్ వచ్చేసి మీ గురించి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు అనమాట. మేబీ మీ విషయంలో తను చేసిన తప్పులకైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు చూపించిన ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది, ఆ అన్కండిషనల్ లవ్ అనేది మీ పార్ట్నర్ కి పదే పదే గుర్తుకు వస్తుంది. లేట్ నైట్ లో ఎంత ఆలోచించవద్దు అనుకున్నా కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించడమే కాకుండా మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, మీరు తనని ఎంత మంచిగా చూసుకున్నారో, తనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా తనని మీరంతే ప్రేమగా చూసుకున్నారు. తనకి ఏం కావాలన్నా తన విషెస్ అంటే మీ సైడ్ నుంచి తను ఏం కోరుకున్నా కూడా మీరు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయడానికే రెడీగా ఉన్నారు అండ్ ఫుల్ఫిల్ చేశారు కూడా. సో అవన్నీ పదే పదే గుర్తుకు చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ అన్కండిషనల్ లవ్, అంటే మీరు అతనికి చూపించిన అన్కండిషనల్ లవ్ అనేది పదే పదే గుర్తుకు రావడమే కాకుండా ఆ అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో నాకు ఇంత ప్రేమ చూపించే పర్సన్ ని నేను మిస్ చేసుకున్నానా అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట. మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ లో జరిగిన మెమరీస్ అన్ని కూడా పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మేబీ మీరు మీ సైడ్ నుంచి మేనిఫెస్టేషన్ లాంటివి కానివ్వండి, ఎఫర్మేషన్స్ పాస్ చేయడం కానీ, పాజిటివ్ ఎఫర్మేషన్, నా పార్ట్నర్ మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి, తను హ్యాపీగా ఉండాలి మన ఇద్దరము అన్న ఫీలింగ్ తో మీరు పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండొచ్చు. సో దాని వల్ల కూడా ఆ ఎఫర్మేషన్స్ అనేవి మీ పార్ట్నర్ మైండ్ వరకు వెళ్ళిందన్నమాట. తన సబ్ కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళి తనలో అది తెలియకుండానే ఒక చేంజ్ అనేది, మీకు సంబంధించిన ఆలోచనలు, మీకు సంబంధించిన థాట్స్ ఎమోషనల్ గా తను కనెక్ట్ అయ్యేలాగా చేస్తున్నాయి అన్నమాట. సో ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు ఒక సైడు అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే మేబీ తను మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం కానీ, దూరంగా పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు. ఈ థర్డ్ పార్టీ మిమ్మల్ని మీ పార్ట్నర్ ఇద్దరిని దూరంగా చేయడమే కాకుండా మీ ఇద్దరికి ప్రశాంతత లేకుండా జరిగింది. సో బట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే కనుక మీ పార్ట్నర్ సైడ్ నుంచే ఉందన్నమాట. ఈ థర్డ్ పార్టీ కోసం మీరు మిమ్మల్ని వదిలిపెట్టడము, దూరంగా పెట్టడము, మీరు చూపించే ప్రేమని వాల్యూ ఇవ్వకపోవడము అండ్ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేశారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్
థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కానివ్వండి, లేకుంటే థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మేల్ అయితే మీ పార్ట్నర్, మీరు మేల్ అయితే థర్డ్ పార్టీ ఫీమేల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంటే మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్స్, ఎనీవన్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళ వల్ల మాత్రమే మీకు దూరంగా ఉండడము, సో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారనమాట. అంటే మేబీ కొంచెం రిస్క్ టేకింగ్ అని అనిపించింది ఈ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల అప్పుడు ఆ టైంలో. సో దానికోసం అని చెప్పి వాళ్ళు సైలెంట్ గా మూవ్ అని అయిపోయారు అనమాట, బయటకు వెళ్ళిపోయారు ఈ రిలేషన్షిప్ లో నుంచి అయితే. బట్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట. సో బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్‌గా కూడా. సో దానివల్ల ఏందంటే మీరు పదే పదే గుర్తుకు వస్తున్నారు. తనకంటూ ఎప్పుడైనా లో ఎనర్జీస్ ఉన్న టైంలో కానివ్వండి, తన లైఫ్‌లో ఏదైనా డిప్రెషన్‌లో ఉన్న టైంలో కానివ్వండి, మీరెప్పుడూ కూడా వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నారు. సపోర్ట్ చేస్తూనే వచ్చారు. బట్ మోటివేట్ చేస్తూ వచ్చారు. ఏం కాదు, మనం సాల్వ్ చేసుకుందాము, నేను హెల్ప్ చేయనంత వరకు నేను హెల్ప్ చేస్తాను, ఏం భయపడొద్దు అని మీరు ఎప్పుడూ కూడా తను లో ఎనర్జీస్ లో ఉన్న టైంలో తనని మోటివేట్ చేయడము, తనకి సపోర్ట్ చేయడము, తనకి గైడ్ చేయడము ఇలాంటివన్నీ చేశారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ కి అలా మోటివేట్ చేసే పర్సన్స్ నుండి తనే దూరంగా ఉన్నారు. సో నేను అనవసరంగా ఒకళ్ళకి చేసిన, మేబీ మీరు బాధపడుతూ ఉండొచ్చు తన ఫ్యామిలీ కోసం. అంటే మేబీ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. తన ఫ్యామిలీ కోసం తను హ్యాపీగా ఉండడం కోసము మిమ్మల్ని దూరంగా పెట్టాను, మేబీ ఈ కర్మ వల్లనే, మేబీ మిమ్మల్ని బాధ పెట్టిన ఆ కర్మ వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే తను ఇలాంటివి ఫేస్ చేస్తున్నారేమో, రిపీటెడ్ గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉందేమో, ఒక ప్రాబ్లం నుంచి బయటికి వెళ్లే లోపు ఇంకొక ప్రాబ్లము వీళ్ళకి వస్తుందంటే తను మీకు చేసిన కర్మ వల్లనేమో అన్న ఫీలింగ్ కూడా కొంచెం ఉందన్నమాట. అండ్ ఏంటంటే మీరు బాధపడుతూ ఉండుంటారు మీ పార్ట్నర్ కోసము, తను మళ్ళీ తిరిగి రావాలనో, లేకుంటే ఇలా ఎందుకు జరిగింది నా లైఫ్, ఎందుకు వెళ్ళిపోయాను నా లైఫ్ లో నుంచి, ఇలా అనుకుంటూ ఉండుండొచ్చు. సో దాని వల్ల కూడా ఒకరిని బాధ పెట్టి మనకు వచ్చే హ్యాపీనెస్ ఎందుకు, ఎలా వస్తుంది అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ కి ఉందన్నమాట. సో నా స్వార్థానికి నేను బయటకు వచ్చాను ఈ రిలేషన్షిప్ లో నుంచి, తనని బాధ పెట్టి నా లైఫ్ లో నేను చూసుకున్నాను. బట్ ఎప్పుడు కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కానివ్వండి, ఈ థర్డ్ పార్టీ వలన ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని దూరంగా ఉండడమో, దూరంగా పెట్టడమో అయితే జరిగింది. సో దానికైతే మీ పార్ట్నర్ బాధపడుతున్నారు. డెఫినెట్ గా మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు అలాంటి కర్మను అనిపిస్తున్నారైతే అనిపిస్తుంది. బట్ లేట్ నైట్ థాట్స్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్ ఏంటి ఇలా ఉంది అని అనుకుని బాధపడుతున్నారు ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే మీకు సంబంధించిన ఏవైతే అన్కండిషనల్ లవ్ మీ సైడ్ నుంచి ఇప్పటికి కూడా పాస్ చేస్తున్నారో ఆ ఎనర్జీస్ అనేవి తనని మళ్ళీ ఎమోషనల్ గా తన మైండ్ లోకి మీరు వెళ్ళేలాగా, తన ఆలోచనలోకి మీరు వెళ్ళేలాగా అయితే అవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకుందాము. ఎందుకు మీ పార్ట్నర్ అంతా అన్కండిషనల్ లవ్ మీరు చూపిస్తున్నారని తనకు కూడా అలా అన్కండిషనల్ గా ఎందుకు అనిపిస్తుంది? నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే తనకి తన చేసిన తప్పుకి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మేబీ తను మళ్ళీ మీ లైఫ్ లోకి ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకుని వెళ్ళినా కూడా మళ్ళీ తను మీ లైఫ్ లోకి ఒక న్యూ బిగినింగ్ లాగా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలన్న, అంటే ఎంత ఫాస్ట్ గా అయితే మీ పార్ట్నర్ రిలేషన్షిప్ వద్దనుకునో లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికో తను దూరంగా వెళ్ళిపోయారో, సో అంతే ఫాస్ట్ గా మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే మేబీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ చాలా క్విక్ గానే ఆ యాక్షన్ తీసుకుంటారన్నదైతే కనిపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిదీ కూడా, ఏదైనా కూడా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్ కి ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్. అంటే మీ పార్ట్నర్ కి ఏంటంటే ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ అనమాట. ఏదైనా కూడా ఫాస్ట్ గా క్విక్ గా ఆలోచనలు వస్తూ ఉంటాయి, యాక్షన్స్ కూడా తీసుకుంటారు. నిదానంగా ఆలోచించే మెంటాలిటీ అయితే అస్సలు లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే కనుక
అసలు దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది, అసలు నిజమా కాదా అని తెలుసుకుని యాక్షన్ తీసుకునే పర్సన్ కదా. ఓకే, ఇది చెప్పారు కాబట్టి ఇది నిజమే అనుకుని అప్పటికప్పుడు యాక్షన్ తీసుకునే పర్సన్, కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్ కూడా అన్నమాట. సో అలాంటి పర్సన్, సో వాళ్ళ మైండ్లోకి మీరు కావాలని అనిపిస్తే క్విక్ గానే, అంతే ఫాస్ట్ గానే మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తే బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసుకోవడమో, లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్షిప్ లోకి రావడమో. బట్ ఏంటి ఏంటంటే వీళ్ళకి ఇంత ఆవేశం ఉంది, ఇంత ఫైర్ ఎలిమెంట్ కి ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓన్లీ ఈ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని సార్లు మీ సైడ్ నుంచే రావాలి, నా తప్పు లేదు అన్నట్టుగా ఫీల్ అవ్వాలన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళు అసలు ఎందుకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది చూద్దాం మనము. ఎందుకు వాళ్ళ మానసికంగా ఎందుకు అంత బాధపడుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్, జస్టిస్. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీకు చేసిన, అంటే మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మీకు అన్యాయం చేశామన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ నా లైఫ్ కూడా ఇలా ఉందేమో, ఒకరికి చేసిన మోసానికి ఏదో ఒక రోజు కర్మ అనుభవించాల్సిందే అన్న ఫీలింగ్ అనేది మీకు సంబంధించిన థాట్స్ లో నుంచి, మీరు చూపించిన ప్రేమకి రిటర్న్ బ్యాక్ నేను ఏమి ఇచ్చాను అన్న ఫీలింగ్, నేను మోసం చేశాను కదా, నేను వాళ్ళకి అన్యాయం చేశాను కదా, నేను వాళ్ళ దగ్గర జెన్యున్ గా లేను కదా అన్న ఫీలింగ్ అనేది వీళ్ళని నిద్రపోనీయకుండా చేస్తుంది. అది కాక వాళ్ళ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు, ఎమోషనల్ గా అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా. సో దాని వల్ల కూడా వాళ్ళు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు, నిద్ర లేకుండా బాధపడము అనేది జరుగుతుంది. చూద్దాం 3 of Swords. ఈ థర్డ్ పార్టీ గురించి మనకేం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఎందుకు అంత హర్ట్ అయ్యారు అనేది కూడా చూద్దాం. ద డెవిల్, ఎందుకు అంటే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వలన తను చాలా హర్ట్ అవ్వడమే కాకుండా పాస్ట్ లో మిమ్మల్ని కూడా హర్ట్ చేశారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడడము, మిమ్మల్ని బాధ పెట్టే, అంటే మీరు చాలా ప్రేమగా మాట్లాడినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని మాటలతో రాంగ్ వర్డ్స్ మాట్లాడడం, ఇలాంటివి ఏవో హర్ట్ చేసి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళ లైఫ్ లో కూడా వీళ్ళు హర్ట్ అయ్యే విధంగా ఈ థర్డ్ పార్టీ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ థర్డ్ పార్టీ నుండి నెగిటివ్ ఎనర్జీస్ అండ్ ఆ ఎడిక్షన్ లో నుంచి అయితే వెళ్ళడం వల్లనే వాళ్ళు మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. మేబీ థర్డ్ పార్టీ మ్యానిపులేట్ చేయడం వల్ల, లేకుంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి మెటీరియలిస్టిక్ గా అట్రాక్ట్ చేసుకోవడమో, అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం అని చెప్పి వీళ్ళని అట్రాక్ట్ చేసుకోవడమో, ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఎడిక్ట్ అయ్యారనమాట ఆ థర్డ్ పార్టీకి. సో దానివల్లే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ థర్డ్ పార్టీ వలన వీళ్ళు హర్ట్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని కూడా హర్ట్ చేసినందుకు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. సో చూద్దాము ఎందుకు మీ పార్ట్నరు అన్ని సమస్యలు అనేవి వాళ్ళ చుట్టూ ఉన్నాయి అనేది చూద్దాం. ఎందుకు అన్ని సమస్యలతో మునిగిపోయారు. 3 of Swords, ద వరల్డ్. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీనే వాళ్ళ ప్రపంచంగా భావించి వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళారు. వాళ్ళ కోసమని తన లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసుకుని వీళ్ళ కోసం ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయిన పర్సన్ ని ఈ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియలిస్టిక్ లైఫ్ కోసము వీళ్ళని ట్రాప్ చేయడమో, వీళ్ళని యూజ్ చేసుకోవడమో, వీళ్ళని మ్యానిపులేట్ చేయడమో, లేకుంటే వీళ్ళకి అబద్ధాలు చెప్పడం, ఇలాంటివన్నీ చేసి వీళ్ళని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చుట్టూ వీళ్ళకి క్రియేట్ చేశారనమాట. అప్పులో కానివ్వండి, లేకుంటే మెంటల్ గా వీళ్ళు ఎటు కదలేని సిచ్యువేషన్ కో. ఒకప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువే కానీ ఆలోచన తక్కువే కానీ, బట్ వీళ్ళు ఏం చేసినా కూడా అది పర్ఫెక్ట్ గా చేస్తారనమాట. అలాంటి పర్సన్ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా భయపడే విధంగా అయితే ఈ థర్డ్ పార్టీ క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో తన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం మనం. పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్,
ఎయిట్ ఆఫ్ స్వర్డ్. తన ఫ్యామిలీ కూడా తనకి సపోర్ట్ చేయడం లేదు అన్న ఫీలింగ్ అనేది ప్రెజెంట్ అయితే ఉంది. మేబీ తన ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళని తప్పు పట్టడమో, లేకపోతే వీళ్ళు చేసిన తప్పుల్ని పాయింట్అవుట్ చేయడమో, వీళ్ళని ఇంకా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడమో, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడమో, వీళ్ళకు వాల్యూ ఇవ్వకుండా చులకనగా చూడడమో, వేరే వాళ్ళకి అంటే వీళ్ళకన్నా చిన్న పర్సన్స్, చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని తక్కువ చేసి చూడడము, ఇలాంటివి ఏవో చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ వల్ల కూడా వీళ్ళు హర్ట్ అవుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా. చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, హై ప్రెస్టీజియస్. అండ్ వీళ్ళ జాబ్ వీళ్ళు ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి లేకపోతే మల్టిపుల్ సోర్సెస్ కోసము ట్రై చేస్తున్నారు. బట్ దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది కానీ అది స్టేబుల్ గా లేదు. ఎప్పుడు కూడా కొన్ని రోజులు మంచిగా ఉంటే కొన్ని రోజులు నెగిటివ్ గా జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండి ఎదురు తన జాబ్ లో కానివ్వండి లేకపోతే బిజినెస్ లో కానివ్వండి మంచిగా వీళ్ళు ఆశించినట్టుగా ప్రాఫిట్ రావడం అనేది లేదు. ఎందుకంటే కొన్ని రోజులు ఒక 15 డేస్ హ్యాపీగా అనిపిస్తే 15 డేస్ సాడ్ గా ఉంటుంది అనమాట వీళ్ళ లైఫ్ అంతా కూడా ప్రెజెంట్. త్రీ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు ఎప్పుడూ కూడా నా తప్పేం లేదు, నేనే కరెక్ట్ గానే ఉన్నాను, నీ విషయం నీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను, నీకు చాలా వాల్యూ ఇచ్చాను, నేనేం తప్పు చేయలేదు అని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు, ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ లోనే ఉన్నారు. బట్ అక్కడ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా వీళ్ళ గురించి పాజిటివ్ గా ఆలోచించకపోగా వీళ్ళతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, ఏదో ఒకటి డిఫైన్ చేస్తూ ఉంటారు. నువ్వు కరెక్ట్ గా లేవు, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేనే నీకు వాల్యూ ఇస్తున్నాను, నేనే నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నీకు నేను ఇచ్చే వాల్యూకి నువ్వు అర్హురాలివి కాదు, అర్హుడివి కాదు అన్న విధంగా అయితే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. డిఫైన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళ దగ్గర, అంటే వాదిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా, మీరే రాంగ్ అన్నట్టుగా చూపించడానికే చేస్తున్నారు వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో. వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి నెంబర్ ఆఫ్ వర్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైప్స్ లో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. బట్ అది వాల్యూ అనేది వాళ్ళకి ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోగా ఇంకా వీళ్ళని తక్కువ చేసి మాట్లాడు, నువ్వేం చేసావు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు అనమాట వీళ్ళతో. 6 ఆఫ్ హ్యాండ్స్, 9 ఆఫ్ హ్యాండ్స్, ద హెరాఫెంట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ గురించి వీళ్ళు ఎక్కువగా బాధపడతారు. అసలు థర్డ్ పార్టీ కోసం వల్లే మిమ్మల్ని దూరంగా పెట్టడము, మీకు దూరంగా వెళ్ళిపోవడము, అసలు రీజన్ లేకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. బట్ ఈ థర్డ్ పార్టీ కోసమే మీతో గొడవలు పడ్డారు, గొడవ పడి వెళ్ళిపోయారు. వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈరోజు మీకు దూరంగా ఉండి మీ వాల్యూ తెలుసుకోకుండా వెళ్ళిపోయాను, ఎమోషనల్ గా మిమ్మల్ని మోసం చేశాను, మీకు చాలా అన్యాయం చేశామన్న ఫీలింగ్ అయితే ఉంది. సో తొందరలోనే మళ్ళీ తిరిగి రావాలి, నా తప్పు నేనైతే తెలుసుకున్నాను, అది మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్న థాట్ అయితే ఉంది. ఒకరి గైడెన్స్ ఫాలో అవడం అనేది వీళ్ళకి రాంగ్ అన్న ఫీలింగ్ అనేది, ముఖ్యంగా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ చెప్పుడు మాటలు వినడము, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీకు దూరంగా ఉండడం అనేది ఈ గొడవలకు కారణమైంది. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మాటలు కూడా ఎవరైతే మీ థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ మాటలు వినడం వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీకి వీళ్ళకి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు వీళ్ళ మీద కోపం చూపించడము, వీళ్ళని డామినేట్ చేసే విధంగానే థర్డ్ పార్టీ ఉంటారు. బట్ మీ విషయంలో ఏంటంటే మీకు మీ పార్ట్నర్ డామినేట్ చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళ మాట వింటూ ఉంటారు అనమాట. సో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఇవి. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.